హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము కొన్ని ట్రిక్స్ సబ్ట్రాక్షన్లో కానీ అడిషన్లో కానీ ఇలా కొన్నిట్లో మనం ఈజీగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయడంలో చెప్తున్నాం. ఈరోజు మాత్రం మనము ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్లో ఈజీగా మనం చేయడం ఎలానో చూద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలకు కానివ్వండి తీసేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28లో నుంచి 28లో నుంచి 9 తీసేయాలనుకోండి, అది ఏంటి 28లో నుంచి వెంటనే ఫాస్ట్గా చెప్పడానికి ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఈజీగా మనము ఏదైతే మనం తీసేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ నియరెస్ట్ టు 10 నియరెస్ట్ టు 100 వాటికి దగ్గరలో ఉన్న వాల్యూస్ అయితే ఈజీగా మనము క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 - 9 ఉందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ యొక్క 9కి 1 యాడ్ చేద్దాం, 9కి +1 యాడ్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ 1 యాడ్ చేసాం కాబట్టి దీనికి కూడా ఏం చేద్దాం, +1 యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత అయింది 28, 29 -9 +1 10. 29లో నుంచి 10 తీసేయడం ఈజీ కదా. 29లో నుంచి 10 పోతే 19, 19 అన్నమాట. ఈజీగా చెప్పేది. ఇప్పుడు చూడండి ఒకసారి 15 - 8. 15 - 8 అంటే 15లో నుంచి 8 తీయాలంటే కొంచెం ఒక 2-3 సెకండ్స్ కానివ్వండి పడుతుంది. కానీ ఇక్కడ 8కి 2 యాడ్ చేద్దాం, 8 + 2 10 అవుతుంది. కాబట్టి దీనికి కూడా 2 యాడ్ చేసామనుకోండి, 15కి కూడా 2 యాడ్ చేస్తే 15 + 2 17. 17 - 10, 17లోని 10 పోతే 7. ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఇక్కడ 99 ఉంది. 250లో నుంచి 99 చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలంటే కొంచెం చాలా కష్టం, ఆలోచిస్తాడు, వెంటనే ఫాస్ట్గా చెప్తాడు. కానీ 250లో నుంచి 100 తీసేయడం చాలా ఈజీ. కాబట్టి ఇక్కడ 99 ఉంది, దీనికి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 100 అవుతుంది. కాబట్టి దీనికి కూడా ఏం చేద్దాం, 1 యాడ్ చేయండి, 100. అప్పుడు ఎంత 253. 253లో నుంచి 100 తీసేస్తే 153. చూడండి ఒకసారి ఎంత ఈజీనో. 252 + 1 253 - 100. 253లో నుంచి 100 తీసేస్తే 153. చాలా ఈజీగా చేసేయచ్చు. అదే నువ్వు క్యాలిక్యులేషన్ చాలా ఇబ్బంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 82 - 47. 47 అనేది నియరెస్ట్ టు 50, 50కి దగ్గరగా ఉంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, +3 యాడ్ చేద్దాం. దీనికి 3 కూడా రెండింటికి 3 యాడ్ చేసుకుంటే మైండ్లో 82లో 82కు 3 యాడ్ చేస్తే 85. 85 - 50. 85లో నుంచి 50 తీసేస్తే 80 - 50 30. 33. కాబట్టి 35. ఇక్కడ ఉంది 2 + 3 5. కాబట్టి 85 - 50. 85 - 50 ఈజ్ 35. చూడండి ఎంత ఈజీను. అదే నువ్వు చేయాలంటే 82లో నుంచి 47 తీసేసుకొని 2 అప్పు తెచ్చుకోవాలా. అప్పు తెచ్చుకొని 10లో నుంచి 7 తీసేయాలి. 10లో నుంచి 7 తీస్తే 3 + 2 5. తర్వాత ఇక్కడ అప్పు పోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. 7లో నుంచి 4 పోతే ఎంత ఉంది, 3. చూడు ఎంత లెంతీగో. ఈ ప్రాబ్లం చేయడం కంటే ఇది ఈజీగా మనం చేయడానికి ఈజీగా ఉంది. ఇట్లా కొంచెం మీరు ప్రాక్టీస్ కొన్ని వాల్యూస్ తీసుకొని మీరు 99 కాబట్టి 50కి నియరెస్ట్ 0 10, 20, 30, 40 దాని దగ్గరలో ఉన్నటువంటి వాల్యూస్కి చేంజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసి ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తుంటే చాలా ఫాస్ట్గా మైండ్లో థింకింగ్లో అంటే ఓవరాల్గా వితౌట్ పెన్ అండ్ పేపర్, పెన్ను పేపర్ లేకుండా మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ట్రిపుల్ డిజిట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2345లో నుంచి 998 లెస్ చేయాలి. 998 లెస్ చేయాలంటే కష్టం. ఇందాక ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాను, అప్పు తెచ్చుకోలేదంత కాకుండా 998కి ఎంత యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1000 అవుతుంది. 1000 అవుతుంది. ఇక్కడ 1000 ప్లేస్లో ఏముంటుంది, 1s, 10s, 100s, 1000. ఇక్కడ 2000 ఉన్నాయి. ఇక్కడ మనకు ఎంత తీసేయాలి, 1000 తీసేయాలి. అంటే ఏంటి, 2000లో నుంచి 1000 పోతే ఎంత, 1000. ఇక్కడ 1000 రావడానికి ఎంత యాడ్ చేసాము, 2 యాడ్ చేసాము. కాబట్టి దీనికి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 5 + 2 7. కాబట్టి ఇక్కడ 1347 వితౌట్ రైటింగ్. ఇది ఇక్కడ నేను రాయకుండానే చెప్పేసి చూద్దామా, చెక్ చేద్దామా. = 998కి +2 యాడ్ చేయండి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, +2 యాడ్ చేద్దాం. కాబట్టి 2347. 2347. దీంట్లో నుంచి 998కి 2 యాడ్ చేస్తే ఎంతండి, 1000 లెస్ చేయండి. 2000లో నుంచి 1000 పోతే 1347. చూడండి ఇందాక కూడా అదే కదా మనం చెప్పింది, ఎంత ఈజీ. ఇక్కడ జాగ్రత్త. సెకండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ
నెక్స్ట్ 21,604, 21,604. ఈ 604 నుంచి ఎంత లెస్ చేయాలి? 498. 498 లెస్ చేయాలంటే దీనికి ఎంత యాడ్ చేస్తే నియరెస్ట్ వాల్యూ 0500, నియరెస్ట్ వాల్యూ అంటే ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. 498కు 2 యాడ్ చేస్తే 500 అవుతుంది. 500 అంటే ఎంత? ఇక్కడ త్రిబుల్ చేయాలి. 100 ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 600 ఉంది. 600లో నుంచి 500 పోతే ఎంత? 100. కాబట్టి ఇక్కడ 6 ప్లేస్లో ఎంత ఉంది? 100. ఎంత యాడ్ చేసాం? 2 యాడ్ చేసాం. 4కు 2 యాడ్ చేస్తే 6. కాబట్టి 21,106 వస్తుంది. ఒకసారి చేద్దాం. ఇక్కడ చూడండి +2, ఇక్కడ కూడా +2. అప్పుడు ఎంత వస్తుందండి? 21,606 మైనస్ 498కి 2 యాడ్ చేస్తే ఎంతండి? 500. దట్ ఈజ్ ఈక్వల్ టు 21,600 500 పోతే 106. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఐడెంటిఫికేషన్ కొంచెం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మ్యాథమెటిక్స్ కంటే ఎంత ఈజీ ఏదీ లేదు. సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ ఈ తెలుగు కానీ ఒకసారి బైహార్ట్ చేయాలా, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. కానీ మ్యాథమెటిక్స్ ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎంత ఈజీ అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే ఈ భయాన్ని వదిలేయండి. మ్యాథ్స్ చాలా కష్టం, అది నాకు అర్థం కాదు అనేటువంటిది మానేయండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క లెసన్లో కానీ ట్రిక్స్లో కానీ ఏదైనా వర్త్ నీకు ఉపయోగపడినట్లయితే మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వన్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను హోంవర్క్, మీరు ట్రై చేసి దాన్ని ఆ యొక్క ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ హోంవర్క్ కొన్ని ఇచ్చానండి. 4 ప్రాబ్లమ్స్, 2 డిజిట్స్, 3 డిజిట్స్, 4 డిజిట్స్, 5 డిజిట్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అది ఎలా చేయాలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో నాకు డౌట్ ఎట్లా చేయాలో సార్ ఇంకా ఇలా ఈజీగా కావాలంటే దాని ప్రకారం మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయో కూడా క్లారిఫై చేస్తాను. మా యొక్క ఛానల్ను మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి తర్వాత లైక్ కూడా చేయాలి. లైక్ చేసేస్తే కొంచెం మా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా స్టార్టప్ చేశాము. దీంతోపాటు మాది లాస్యా లిటిల్ వరల్డ్ అనేటువంటి ఛానల్ కూడా ఉందండి. ఆ దానికి కూడా దాదాపు 45,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. దాంట్లో చిన్నపిల్లలకి స్కూల్లో చిన్నపిల్లలకి 1 to 5th క్లాస్ పిల్లలకి ఎలా చేయాలో దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కానివ్వండి, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం కానివ్వండి అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి చూసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.